హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అధిక పెన్షన్ ఆశావాహులకు కాస్త ఊరట. ఉద్యోగ భవిష్య నిధి అధిక పెన్షన్ ఆశావాహులకు ఊరట లభించింది. రౌర్కెలా కార్యాలయం ప్రతిపాదించిన పార్ట్ 1, పార్ట్ 2 విధానాన్ని ఈపీఎఫ్ఓ పక్కన పెట్టింది. ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ పేరా 12 కింద పేర్కొన్న ఫార్ములా ప్రకారమే పెన్షన్ అందిస్తామని స్పష్టం చేసింది. దీంతో అర్హులందరికీ కొంత ఉపశమనం కలిగినట్లే. గౌరవప్రదమైన పెన్షన్ లభించేందుకు మార్గం సుగమమైంది. దరఖాస్తులు పరిశీలించిన తర్వాత అర్హత కలిగిన విశ్రాంత ఉద్యోగులకు పదవీ విరమణ తేదీ నుంచి పెన్షన్ మంజూరయ్యే సమయం వరకు రావాల్సిన నెలవారీ పెన్షన్ బకాయిల మొత్తంపై ఆదాయ పన్ను మినహాయిస్తామని ప్రకటించింది. ఈ మేరకు అర్హతలపై ఈపీఎఫ్ఓ విరమణ ఇచ్చింది. పెన్షన్ లెక్కింపుపై స్పష్టత రావడంతో ప్రాంతీయ కార్యాలయాలు దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను మొదలుపెట్టాయి. డిమాండ్ నోటీసుల మేరకు ఈపీఎస్ బకాయిలు చెల్లించిన విశ్రాంత ఉద్యోగులకు త్వరలోనే పెన్షన్ మంజూరు పత్రాలు జారీ చేసి బకాయిలు విడుదల చేసేందుకు కార్యాచరణ చేపట్టాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా సమర్పించిన దరఖాస్తులను ఏకపక్షంగా తిరస్కరించుకోమని, అవసరమైన పత్రాలన్నీ ఉద్యోగి లేదా యజమాని నుంచి తీసుకుని పరిశీలిస్తామని వెల్లడించింది. ఒకవేళ అర్హత లేకుంటే దరఖాస్తులు తిరస్కరిస్తామని పేర్కొంది. ఈపీఎఫ్ఓ ఏం చెప్పిందంటే, ఉదాహరణకు ఒక ఉద్యోగి 2014 సెప్టెంబర్ 1 కన్నా ముందు పదవీ విరమణ చేశారనుకుందాం. ఆ ఉద్యోగికి పెన్షన్ చెల్లింపుపై 2014 సెప్టెంబర్ 1కి ముందు ప్రారంభమవుతుంది. అప్పుడు ఆయన చివరి 12 నెలల వేతనం సగటు ఆధారంగా పెన్షన్ను లెక్కిస్తారు. మరో ఉద్యోగి 2014 సెప్టెంబర్ 1 కన్నా ముందు 58 ఏళ్ల వయసు నిండకుండానే ఉద్యోగ విరమణ చేశారనుకుందాం. అలాగే మరో కేసులో ఉద్యోగి 2014 సెప్టెంబర్ 1 తర్వాత 58 ఏళ్లు నిండాక పదవీ విరమణ చేశారనుకుందాం. వీరిద్దరికీ 2014 సెప్టెంబర్ 1 తర్వాత నుంచి పెన్షన్ ప్రారంభమయ్యే పరిస్థితి ఉంటుంది కనుక వారి చివరి 60 నెలల సగటు వేతనాన్ని పరిగణలోకి తీసుకుని పెన్షన్ లెక్క కడతారు. ఏ అనే ఒక ఉద్యోగి ఓ సంస్థలో 2015 జనవరి 1 నాటికి 60 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేశారనుకుందాం. అప్పుడు ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఆయన పదవీ విరమణ వయసును 60 ఏళ్లుగా కాకుండా 58 ఏళ్లుగానే లెక్కిస్తారు. ఎందుకంటే ఆ ఉద్యోగికి 58 ఏళ్లు నిండగానే ఈపీఎస్ నుంచి బయటకు వచ్చేసినట్లే. దీని ప్రకారం ఆయన ఉద్యోగ విరమణ 2014 సెప్టెంబర్ 1 కన్నా ముందుగానే అయినట్లు పరిగణిస్తారు. దీంతో ఈపీఎస్ నుంచి బయటికి వచ్చిన నాటికి చివరి 12 నెలల వేతన సగటు తీసుకుని పెన్షన్ అర్హత వేతనాన్ని ఖరారు చేస్తారు. ఉదాహరణకు బి అనే ఉద్యోగి ఓ సంస్థలో 50 ఏళ్లకే ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు 58 ఏళ్ల తర్వాత నుంచి, అంటే 2014 సెప్టెంబర్ 1 తర్వాత పెన్షన్ ప్రారంభమవుతుంది. అందువల్ల ఉద్యోగ విరమణ చేసిన నాటికి చివరి 60 నెలల సగటు వేతనాన్ని తీసుకుని పెన్షన్ లెక్కిస్తారు. ప్రస్తుతం సర్వీస్లో ఉన్న ఒక ఉద్యోగి 2030లో పదవీ విరమణ చేశారనుకుంటే ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత పెన్షన్ లెక్కింపు ప్రారంభమయ్యే నాటికి ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ 1995 చట్టంలో అప్పటికి అమల్లో ఉన్న నిబంధనల మేరకు పెన్షన్ లెక్కిస్తారు. సో ఫ్రెండ్స్, పెన్షన్ లెక్కింపు ఫార్ములా అయితే పెన్షన్ అర్హత వేతన సగటు ఇంటూ సర్వీసు కారము డివైడెడ్ బై 70 వేసి లెక్కిస్తారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.